ఒకప్పుడు పెళ్లి అంటే నూరేళ్ల పంట. జీవితంలో అడుగిడాల్సిన అత్యంత పవిత్రమైన ఘట్టం. 7 అడుగుల బంధం కోసం, 3 ముళ్ల బంధం కోసం మురిసిపోయే కాలం అది. కానీ ఇప్పుడు కాలం మారింది, కథ మారింది, యువత ఆలోచనల దిశ మారింది. పెళ్లిపీటలు ఎక్కాల్సిన వయసులో యువతి యువకులు ఒంటరి బాట పడుతున్నారు. మేడం, సార్, పెళ్ళా? నో థ్యాంక్స్ అంటున్నారు. బంధాలు భారంగా, బాధ్యతలు సంఖ్యలుగా మారుతున్నాయా? 7 అడుగుల బంధం ఎందుకు ఈ తరానికి అలర్జీగా మారుతోంది? అవును, ఇప్పుడు దేశంలో ఒక సైలెంట్ సోషల్ రెవల్యూషన్ నడుస్తోంది. ఒంటరి బతుకే సో బెటర్ అంటున్నారు. కారణాలేంటి? ఈ స్టోరీలో చూద్దాం. ఒకప్పుడు మన సమాజంలో 30 ఏళ్లు వచ్చినా పెళ్లి కాకపోతే చుట్టుపక్కల వాళ్ళు, బంధువులు రకరకాల ప్రశ్నలు వేసేవారు. ఏదో పెద్ద లోపమున్నట్లు చూసేవారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. 20 ఏళ్లు దాటిన జెన్జీ నుంచి 30 ఏళ్ల మిలీనియల్స్ వరకు పెళ్లి అనే మాట వింటేనే ఆమడ దూరం పరిగెడుతున్నారు. బ్రిటన్లో జరిగిన ఒక అంతర్జాతీయ అధ్యయనంలో సగం మంది టీనేజర్లు భవిష్యత్తులో తమకు పెళ్లే వద్దు అని తేల్చి చెప్పారట. ఇది పాశ్చాత్య దేశాల ముచ్చటే కాదు అని మనం లైట్ తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఇదే పెళ్లి నిరాకరణ సెగ ఇప్పుడు భారతదేశాన్ని కూడా తాకింది. మన దేశంలో ప్రతి నలుగురిలో ఒక యువకుడు లేదా యువతి తమకు వివాహ బంధం అస్సలు వద్దు అని తెగేసి చెబుతున్నారు. ఈ పెళ్లిళ్ల నిరాకరణ వెనుక ఉన్న అసలు మిస్టరీ ఏంటి? యువత మనసులో నడుస్తున్న ఆ అంతర్మదనం ఏంటి అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. భారతదేశ జనాభాలో అత్యంత కీలకమైన, అత్యధిక శాతంగా ఉన్న తరం జెన్ ఆల్ఫా, అంటే 2010 తర్వాత జన్మించిన పిల్లలు. ఈ తరం కేవలం గ్యాడ్జెట్లు వాడటంలో, స్మార్ట్ ఫోన్ స్క్రీన్లను స్క్రోల్ చేయడంలో మాత్రమే కాదు, జీవితానికి సంబంధించిన ప్రాక్టికల్ నిర్ణయాల్లో ఊహించని వేగంతో దూసుకుపోతోంది. యూగవ్ మరియు రుకమ్ క్యాపిటల్ సంయుక్తంగా విడుదల చేసిన జెన్ ఆల్ఫా డీకోడెడ్ నివేదిక షాకింగ్ నిజాలను బయటపెట్టింది. ఈ తరం పిల్లల్లో ప్రతి 10 మందిలో 7 అంటే దాదాపు 70% మంది చిన్న వయసు నుంచే డబ్బు సంపాదించడంపై, ఆర్థిక స్వేచ్ఛపై విపరీతమైన ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఎంతలా అంటే ఇళ్లలో జరిగే రోజువారీ నిర్ణయాలలో, పెద్ద పెద్ద కొనుగోళ్లలో 66% నిర్ణయాలు ఈ చిన్న పిల్లల ఇష్టాయిష్టాల వల్లే ప్రభావితమవుతున్నాయని తెలుస్తోంది. మరి చిన్నప్పటి నుంచే ఇంత ఇండిపెండెంట్గా, ప్రాక్టికల్గా పెరుగుతున్న ఈ తరం రేపటి రోజున పెళ్లి అనే సాంప్రదాయ బంధంలో ఇమడగలదా అన్నదే ఇప్పుడు సమాజ శాస్త్రవేత్తలను వేధిస్తున్న అతిపెద్ద ప్రశ్న. గతంలో జరిగిన ఒక చారిత్రక సామాజిక ఉదాహరణను మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. 1970, 80ల కాలంలో జపాన్ దేశంలో ఇలాంటి ఒక నిశ్శబ్ద విప్లవం మొదలైంది. అక్కడ యువత కెరీర్, ఆర్థిక స్వేచ్ఛ కోసం పెళ్లిలను వాయిదా వేయడం, పూర్తిగా దూరం పెట్టడం ప్రారంభించారు. ఫలితంగా ఈ రోజు జపాన్ తీవ్రమైన జనాభా క్షీణతను, వృద్ధుల జనాభా పెరుగుదలను ఎదుర్కొంటూ సంక్షోభంలో పడిపోయింది. ఇప్పుడు సరిగ్గా అదే తరహా ధోరణి భారతీయ యువతలోనూ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సామాజిక మార్పులో అన్నింటికంటే విస్మయం కలిగించే అంశం మహిళల ఆలోచన విధానం. ఒకప్పుడు పెళ్లి అనేదే ఆడపిల్ల జీవితానికి ఏకైక గమ్యస్థానంగా ఉండేది. కానీ నేడు మహిళలు తమ సొంత షరతులతో బతకటం నేర్చుకున్నారు. ప్రభుత్వ అధికారిక నివేదికలు చెబుతున్న గణాంకాలు చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. 2011 నుంచి 2019 మధ్య కాలంలో తమ సొంత ఇష్టంతో, ఎలాంటి బలవంతం లేకుండా అసలు పెళ్లే వద్దు అనుకునే యువతల సంఖ్యలో 48% భారీ పెరుగుదల నమోదైందట. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో ఒంటరిగా ఉండే, అంటే సింగిల్గా జీవించే మహిళల సంఖ్య 7 కోట్లుగా ఉంటే ప్రస్తుతం అది ఏకంగా 10 కోట్లకు చేరుకుందని అంచనా. దీనికి ప్రధాన కారణం అక్షరాస్యత, ఆర్థిక స్వావలంబన. సొంతంగా సంపాదిస్తూ సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటున్న నేటి తరం మహిళలు పెళ్లి పేరుతో తమ స్వేచ్ఛను తాకట్టు పెట్టడానికి సిద్ధంగా లేరు. పురుషాధిక్య ఆలోచనలకు లొంగిపోవడానికి గాని, అనవసరమైన రాజీలు పడటానికి గాని వారు ససేమేరా అంటున్నారు. తమకు సమాన హక్కులు, గౌరవం ఇచ్చే బంధం దొరికితే ఓకే, లేదంటే ఒంటరి జీవితమే 100 రెట్లు మేలని వారు వాదిస్తున్నారు. ఈ మార్పుల వల్ల సమాజంలో పెళ్లి వయసు కూడా అమాంతం పెరిగిపోతోంది. ఒకప్పుడు అమ్మాయికి 18, అబ్బాయికి 21 ఏళ్లు రాగానే పెళ్లి బాజాలు మోగేవి. కానీ ఇప్పుడు మహిళల మొదటి వివాహ సగటు వయసు 22.9 సంవత్సరాలకు, పురుషుల వయసు 25 సంవత్సరాలకు పెరిగింది. కేవలం పెళ్లి కోసం లైఫ్ పార్ట్నర్ను వెతకటం ప్రారంభించే సగటు వయసు కూడా 27 ఏళ్ల నుండి 29 ఏళ్లకు చేరింది. ప్రముఖ డేటింగ్ ప్లాట్ఫామ్ క్వాక్ నిర్వహించిన తాజా సర్వేలో ఒక నగ్న సత్యం బహిర్గతమైంది. 28 ఏళ్లు పైబడిన 39% మంది డేటర్లు పెళ్లి అనేది జీవితంలో ఒక బలవంతపు బాధ్యత కాదని, అది కేవలం ఒక ఆప్షన్ మాత్రమేనని కుండబద్దలు కొట్టి చెప్తున్నారు. నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్
అంటే ఎన్ఎస్ఓ ఇచ్చిన డేటా కూడా ఈ సామాజిక భూకంపాన్ని ధృవీకరిస్తోంది. 2011లో దేశంలో పెళ్లి కాని యువత శాతం 17.2%గా ఉంటే 2019 నాటికి అది 23%కి పెరిగింది. అలాగే పెళ్లి వద్దు అనుకునే పురుషుల శాతం 20.8% నుంచి 26.1%కి పెరగ్గా పెళ్లి వద్దు అనుకునే మహిళల శాతం 13.5% నుంచి ఏకంగా 20%కి చేరుకుంది. అసలు యువత బాధ్యతల నుంచి ఎందుకు తప్పుకుంటున్నారు? 7 అడుగుల బంధాన్ని చూసి ఎందుకు భయపడుతున్నారు? దీని వెనుక బలమైన సామాజిక ఆర్థిక కారణాలున్నాయి. మొదటిది స్వేచ్ఛ. నేటి తరం యువత తమ వ్యక్తిగత స్వేచ్ఛకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. కుటుంబం, పిల్లలు, అత్తమామలు అనే బాధ్యతల వలయంలో ఇరుక్కుపోవడానికి ఇష్టపడటం లేదు. ఒకప్పుడు ముసలితనంలో పిల్లలే ఆధారం అనుకునేవారు. కానీ నేటి గ్లోబల్ ఉద్యోగాల రీత్యా పిల్లలు ఎక్కడో విదేశాల్లో ఉంటున్నారు. దానికి తోడు ఆధునిక వసతులతో కూడిన వృద్ధాశ్రమాలు అందుబాటులోకి రావటం కూడా యువత ఆలోచనలను మార్చేసింది. రెండవది ఆర్థిక అస్థిరత మరియు ఖరీదైన జీవనశైలి. ఆకాశానంటుతున్న ధరలు, ప్రైవేటు ఉద్యోగాలలో ఎప్పుడు ఊడుతుందో తెలియని అభద్రత యువతను కలవరపెడుతున్నాయి. పెళ్లి చేసుకునే ఒక కుటుంబాన్ని సాకటం అంటే నేటి రోజుల్లో సామాన్యమైన విషయం కాదు. అందుకే కెరీర్ బిల్డింగ్ కోసం, ఆర్థికంగా స్థిరపడటం కోసమే తమ జీవితంలో అత్యంత కీలకమైన 20-30 ఏళ్ల వయసును కేటాయిస్తున్నారు. పెళ్లి, పిల్లల భారీ ఆర్థిక, మానసిక బాధ్యతలను మోయడానికి తాము ఇంకా సిద్ధంగా లేమని నమ్ముతున్నారు. సింపుల్గా చెప్పాలంటే నేటి తరం యువత దృష్టిలో పెళ్లి అనేది జీవితంలో ఒక తప్పనిసరి భాగం కాదు. అది కేవలం ఒక ఆప్షన్ మాత్రమే. తమ కాళ్లపై తాము నిలబడటాన్ని, నచ్చినట్లు, నచ్చిన షరతులతో జీవించడాన్నే వారు అతిపెద్ద విజయంగా భావిస్తున్నారు. ఈ సామాజిక మార్పు భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో కాలమే సమాధానం చెప్పాలి.